అన్న ఒకసారి ఈ మంచిగా అన్న ఈ బాధ నోటిఫికేషన్ అనేది 2023 అధికారంలోకి వచ్చినాకనే పోలీస్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి రేవంత్ అన్న చెప్పడం జరిగింది. ఆ మాట నమ్మి వెంటనే ప్రిపరేషన్ మొదలుపెట్టడం. ఆ మాటకు తోడుగా జీవో నంబర్ 31 2024 అధికారంలోకి రాగానే తీసుకొచ్చిండు. ఇంకా నమ్మకం కుదిరింది. 31 జీవో తీసుకురావడం ద్వారా అప్పటికి పోలీసు ఉద్యోగాలకు కానిస్టేబుల్కు 32 సంవత్సరాలు, ఎస్ఐకి 37 సంవత్సరాలు ఉండే విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండింది. సో దానికి తోడుగా జీవో నెంబర్ 31 తీసుకొచ్చిన తర్వాత కానిస్టేబుల్కి 34 అయింది, ఎస్ఐకి 37 అయింది. సో అదే నమ్మి ఆ జీవో వచ్చింది కదా, 2 సంవత్సరాలు వాలిడిటీ ఉంది కదా, ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ అన్న పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడైనా ఇస్తారు కావచ్చు అని అప్పటికి 34 సంవత్సరాలు ఉండడం వల్ల నేను ప్రిపేర్ కావడం జరిగింది. ఆ 2 సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎలాంటి పోలీసు నోటిఫికేషన్ కూడా రాలేదు. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నా వయసు వచ్చి 36 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను 34 సంవత్సరాలు ఉన్నప్పుడు రేవంత్ అన్న మాట నమ్మే, రేవంత్ అన్న జారీ చేసిన జీవో నమ్మే ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు 36 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ అనేది చేయడం జరిగింది. ఏజ్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ ఇన్ని రోజులు 4 సంవత్సరాల నుంచి రేవంత్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి 23 గ్రామాలు తిరిగినామన్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాకుండా కూడా కాంగ్రెస్ కండ వేసుకొని కాలు మొక్కి మరీ ఓట్లు వేయడానికి తిరిగినాం. అంటే ఎందుకనంటే ఒకే ఒక్క కారణం, గత ప్రభుత్వం లాంగ్ జంప్ అని వివిధ రకాల సమస్యలు తీసుకొచ్చి ఆ సమస్యల వల్ల నోటిఫికేషన్ గందరగోళం గురించి 53 రకాల కేసులు పడ్డా కూడా వివి శ్రీనివాసరావు అనే ఒక మొండి చైర్మన్ వల్ల ఆ నోటిఫికేషన్ ముందు తీసుకుపోయి పనికిరాని సెలక్షన్గా చేసినప్పటికీ మేము చాలా పటిష్టంగా ప్రిపేర్ అయినా కూడా ఆ లాంగ్ జంపు ప్రమాదం వల్ల అనేక మంది నష్టపోవడం జరిగింది. ఆ కాన్సెప్ట్ని బల్మూరి వెంకటన్న పట్టుకొని మన ప్రభుత్వం వస్తే మన ప్రభుత్వంలో ఇవన్నీ జుజుబీరా పాలిచ్చే బర్రెని తీసుకొచ్చుకొని పాలిచ్చే బర్రెని వదిలిపెట్టుకొని మీరు ఎవరో ఎన్నుకున్నారు, అందుకే ఇట్లా అవుతుందని చెప్పి మమ్మల్ని పట్టుకొని తిరిగిండి అన్న. ఇప్పుడు బల్మూరి వెంకటన్న కూడా పత్తకు లేడు, జాడకు లేడు. ఆ 4 మీటర్లు కూడా మళ్ళీ తగ్గించకుండా 4 మీటర్లు కూడా కొనసాగించడం జరిగింది. సో అప్పుడు 34 సంవత్సరాలు ఉండి 37 సంవత్సరాలు ఉండి ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే సమయానికి తీరా వాళ్ళ వయసు అనేది పెరిగింది. వయసు పెరగడం కారణంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా కోల్పోవడం జరిగింది. సో దాన్నే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఎక్కడికైనా అశోక్ సార్ దగ్గరికి పోతే ఆయన కోచింగ్ సెంటర్లు ఇట్లా పిల్లల్ని మోటివేట్ చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా చేస్తానని చెప్పి అట్లా మాట్లాడతారు. టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ తీసుకొని చేస్తే టీఆర్ఎస్ పార్టీలకు చెందిన వ్యక్తులు అంటారు. మరి పరిస్థితి ఎక్కడన్నా మీరు ఎట్లా సాల్వ్ చేస్తారు? బల్మూరు వెంకటన్న దగ్గర ఇంటికి 100 మంది ఇంటికి పోతే వెంకటన్న పత్తకు లేకుండా లేడని చెప్తారు, ఉన్నాడో లేడో తెలియదు కానీ ఢిల్లీకి ఏంటి అని చెప్తారు. ఇక వివిధ రకాలుగా చెప్తూనే ఉన్నారు. సో ఇక్కడ ఏం లేదన్న రిక్వెస్ట్, 70,000 ఉద్యోగాలు ఇచ్చారు, మీకు జీవో ఇవ్వడం పెద్ద విషయం కాదు. 70,000 ఉద్యోగాలు ఇచ్చి మీరు జీతాలు ఇస్తారన్న జస్ట్ ఒక అవకాశం కల్పించడానికి ఇంత బాధబుద్ధి మీకు వేడుకోవడం జరుగుతుంది. ఇక్కడ అన్న శ్రీకాంతాచారి చనిపోయింది దేనికోసం అన్న? ఉద్యోగాల కోసం. ఒక్క నిమిషం నన్ను శ్రీకాంతాచారి లాగా భావించి శ్రీకాంతాచారి అయితే ఇప్పుడు బతికుంటే ఏ విధంగా రిక్వెస్ట్ చేస్తాడో ఉద్యోగాల కోసం నిరుద్యోగుల కోసం అదే రకంగా ప్రాధాయపడుతుందన్న. శ్రీకాంతాచారి బాధపడుతుండన్న. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మను ఇంటికి పిలుచుకొని మాట్లాడాడు. అమ్మ తల్లి మీరన్నా రేవంత్ అన్నకు చెప్పండి అమ్మ, నిరుద్యోగులు బాధపడతారమ్మా, మమ్మల్ని కలవనీకి రేవంత్ అన్న అవకాశం లేదు కానీ మీరన్నా చెప్పుర్రి, మీరు చెప్పి రేవంత్ అన్న చెప్పి కనీసం ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చడం సాధ్యం కాకపోయినా ఆర్థిక బడ్జెట్ లేకపోయినా అవకాశం కల్పిస్తే మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి అవకాశం లభిస్తుంది. అంతే, అంతకు మించి మేము ఏమడుగుతాం? జాబ్ రాకుంటే ఇళ్ళ పొలం పనిలో లేకుంటే హోటళ్ళలో పనిచేసో ఏదో తిరిగి బతుకుతాం. ఇదే ఆశ పెట్టుకుని ప్రిపేర్ అయినాం. సో గతంలో 4 మీటర్ల వల్ల ఎవరైతే లాంగ్ జంప్ వల్ల నష్టానికి కోల్పోయారో వాళ్ళే ఇప్పుడు ఏది రిలాక్సేషన్ అడగడం జరుగుతుంది, వాళ్ళే మొన్న ప్రిపరేషన్ ఇవ్వడం జరిగిందన్న. సో మా గోసను కొంచెం అరిగోసను మీరు తీసుకొని ఈ ఏజ్ రిలాక్సేషన్ని 4 సంవత్సరాలు పెంచి ఆ 80వ జీవన సవరిస్తే మాకు అవకాశం వస్తుందన్న. ఉద్యోగం వస్తుందో రాదో దేవుడు ఎరుగు, అవకాశం వస్తుంది. తర్వాత ఈవెంట్స్లో ఉంటుందా పోతుందో దేవుడు ఎరుగు, అవకాశం మాత్రమే అడుగుతున్నామన్నా. దీని ద్వారా ప్రభుత్వానికి జరిగే లాభం ఏంటంటే 3 లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంకా కొత్త అవకాశం వస్తుంది. 3 లక్షలు ఇంటూ మీరు ఒక్కొక్క అప్లికేషన్కి 1000 రూపాయలు 1200 పెట్టారు, మీకు లబ్ధే జరుగుతుంది తప్ప నష్టం ఏం జరగదన్న. తర్వాత వచ్చే నోటిఫికేషన్లో కనుక మీరు ఇట్లాంటి ఇబ్బంది ఎదురయ్యాలనుకుంటే ప్రత్యేక కారణాల చేత జీవో జారీ చేస్తాం. మరి ఇంకా రాబోయే నోటిఫికేషన్లో ఎలాంటి రిలాక్సేషన్కి సంబంధించి ఉండవు. అడాక్ జీవోని జిల్లు చేసి మాకు ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి అమరవీరుల వేదిక సాక్షిగా ఇక్కడ మేము కోరుకుంటున్నామన్న. దయచేసి ఈ యొక్క మాటను తీసుకొని ఇప్పటికైనా రాత్రి కన్నా ఒక జీవో రిలీజ్ చేస్తారని చెప్పేసి, ముఖ్యంగా కారకుడు అంటే వివి శ్రీనివాసరావుని తీసేస్తే ఈ ప్రభుత్వం నిలబడుతుంది. ఆయన ఉంటే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పోవడానికి 15 లక్షల మంది డిసప్పాయింట్ అవుతారు. దయచేసి రేవంత్ అన్నను మళ్ళీ సీఎం కావడానికి మళ్ళీ ఊరంతా రాష్ట్రం అంతా తిరుగుతామన్న ఈసారి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి వేడుకుంటానన్న.